உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். இயேசு கிறிஸ்துவின் அன்பு இன்று உங்களை சுத்தமாக்க போகிறது. I am going to talk to you about a very important subject. ఈ రోజు ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశంతో మీతో మాట్లాడుతూ ఉన్నాను. The second coming of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ. Shall we read Philippians chapter 3 and verse 20? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. For our citizenship is in heaven, from which we also eagerly wait for the Savior, the Lord Jesus Christ. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. We are citizens of heaven. మనము పరలోక As సంబంధులం. you come forward to give your heart every night, ప్రతి రోజు రాత్రి మీ హృదయాన్ని దేవునికి the సమర్పించాలని Lord వచ్చినప్పుడు Jesus Christ takes care of your soul. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ ఆత్మను జాగ్రత్త We are వహిస్తున్నారు. citizens of India, మనము భారతదేశ పౌరులము, but then we become the citizens of heaven. అయితే మనము పరలోక పౌరులము కూడా. God becomes our heavenly Father. దేవుడే మన పరలోకపు తండ్రి. So we are now expecting our Lord Jesus Christ to return back to this earth. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి ఈ భూమి మీదకి రావడానికి గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. Where is he now? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? Mark chapter 16:19 says, మార్కు సువార్త 16:19 he is sitting on the right hand of God the Father. ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Hebrews 7:25 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 he stays there to pray for us, ఈ రోజు కూడా ఆయన మన కొరకై so విజ్ఞాపన that our చేస్తున్నాడు. faith shall be strong at all times. ఎల్లప్పుడూ మన విశ్వాసం పటిష్టంగా ఉండాలి. Luke chapter 22:31 and 32 tells us so. లూకా సువార్త 22:31-32 తెలియజేస్తున్నది. Also, in అలాగునని John 14:3, యోహాను సువార్త 14:3 Jesus Christ is making a mansion for everyone who believes in him. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కొక్కరికి ఒక స్థలాన్ని The సిద్ధపరుస్తున్నారు. moment you give your heart to Jesus Christ, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుకి మీ హృదయాన్ని you become an సమర్పించారో everlasting person. మీరు నిత్యత్వమైనటువంటి వ్యక్తులుగా When we మార్చబడుతున్నారు. leave this world, మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు we go to heaven. మనం పరలోకానికి He is వెళ్తాం. building up a mansion for each soul that comes to heaven. పరలోకానికి వచ్చేటువంటి ప్రతి ఆత్మ కొరకై ఆయన ఒక కట్టడం నిర్మాణం చేస్తున్నారు. Now he says, ఇప్పుడు ఆయన అంటున్నాడు, I will come again నేను మరలా after all వస్తాను. these mansions are built for you. మీకు నివాసములన్నీ సిద్ధపరిచిన తరువాత Today we are expecting him to come back ఈ రోజు ఆయన వస్తున్నాడని ఎదురు because చూస్తున్నాం. of his promise to come back. ఎందుకనగా ఆయన వస్తానని వాగ్దానం John చేశాడు. 14 verse 3, యోహాను సువార్త 14:3, verse 18, 18వ వచనం, verse 28, 28వ వచనం, Revelation chapter 21 and verse 20. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20వ In వచనం. all these verses, ఈ వాక్యములన్నీ చూస్తే Jesus Christ has very specifically said, ప్రత్యేకంగా ప్రభువైన యేసు సెలవిచ్చాడు, I will come again. నేను తిరిగి వస్తాను, I will come again. నేను తిరిగి వస్తున్నాను. During the Second World War, రెండవ ప్రపంచ యుద్ధంలో the entire nation of Philippines were under the control of American army. అమెరికా సైన్య ఆధీనములో ఉన్నటువంటి ఫిలిప్పీ దేశానికి నేను వెళ్ళాను. General MacArthur was in charge of that American forces. అమెరికా సైనిక దళానికి జనరల్ మేకార్ ఆయన But దళపతిగా then ఉన్నారు. Japanese army came with mighty force. జపాన్ సైనిక దళాలు శక్తివంతంగా So వచ్చినప్పుడు he had to withdraw his army and run away from that place. ఆ స్థలాన్ని నుంచి అతడు విడిచిపెట్టి పారిపోయాడు. Philippines people went and wept before him. ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా దుఃఖించారు, ఏడ్చారు. Sir, you are leaving us in the hands of the Japanese army. అయ్యా, జపాన్ సైనికుల మధ్య మమ్మల్ని విడిచిపెట్టి పారిపోతున్నారు, Please help us. దయచేసి మాకు సహాయం చేయండి. General MacArthur said, జనరల్ మెకార్దర్ అన్నారు, I will come again. నేను మరలా వస్తాను, I will come again. నేను మరలా వస్తాను. Weeks passed by, వారాలు గతించాయి, months passed by, నెలలు గతించాయి. but suddenly one day అయితే ఒకరోజు he అకస్మాత్తుగా came back. మరలా తిరిగి వచ్చాడు. He came back with a mighty army. శక్తివంతమైన సైనిక దళాలతో He వచ్చాడు. defeated the Japanese army జపాన్ సైన్యాన్ని ఓడించాడు. and he took hold of Philippines again. ఫిలిప్పీలను మరలా తన స్వాధీనం చేసుకున్నాడు. General MacArthur was a man, జనరల్ మెకార్దర్ ఒక మానవుడు but he మాత్రమే. fulfilled his promise to the people. తాను ఇచ్చినటువంటి మాటను If నిలబెట్టుకున్నాడు. it is so, అదే అలాగునైతే will not our Lord Jesus Christ fulfill his promise? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన వాగ్దానాన్ని He నిలబెట్టుకోరా? is not dead.
ఆయన He is చనిపోలేదు, alive. ఆయన సజీవుడు. Whenever we have such meetings, he comes and performs miracles to show you that he is alive. ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆయన సజీవుడని నిరూపించడం కోసం ఈ యొక్క కూడికలకు వచ్చి ఆయన So we can నిరూపించుకుంటున్నాడు. certainly believe he is coming back. కనుకనే తిరిగి ఆయన వస్తూ ఉన్నాడని మనము విశ్వసించుచున్నాం. Now the question comes, అయితే ప్రశ్న ఏంటో చూద్దాం. when is he going to come back? ఎప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు? The Bible says బైబిల్ in తెలియచేస్తున్నది. Ecclesiastes chapter 3, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం verses 1 and 11. 1 నుండి 11 వచనాలు. God has a time for everything. దేవునికి ప్రతి దానికి సమయం కలదని బైబిల్ తెలియచేస్తున్నది. God has a time for everything. దేవునికి ప్రతి దానికి సమయము కలదు. Isaiah 60 and verse 22 says, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22 does తెలియచేస్తున్నది. everything quickly at the appropriate moment. సరైనటువంటి సమయంలో సమస్తాన్ని ఆయన సరిచేస్తూ You ఉన్నాడు. know, my son Paul's wife was expected to deliver a child after 28th of ఈ January. నెల 28వ తారీఖు జనవరి మాసములో మా ప్రియ కుమారుడు పౌలు యొక్క సతీమణి గారు ప్రసవిస్తారని తెలియజేశారు. That is what the doctors told her. అదేనండి డాక్టర్లు ఆమెకు తెలియచేశారు. But 16 days earlier, 16 దినములకు ముందుగా on the 12th January, 12వ తారీఖు జనవరి suddenly she developed pains ఆమెకు నొప్పులు రావడం and she ప్రారంభించాయి. gave birth to a beautiful girl baby. అద్భుతమైనటువంటి అమ్మాయికి జన్మనిచ్చింది. 28th was appointed by the doctors. డాక్టర్స్ ద్వారా 28వ తారీఖు అపాయింట్ 12th చేయబడ్డది. was appointed by the Almighty God. 12వ తారీఖున సర్వశక్తి కలిగిన దేవుని For సమయం అది. everything God has a time. ప్రతి దానికి దేవుని యొక్క సమయం కలదు. Let us take the life of our precious Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని Galatians చూద్దాం. 4:4 says, గలతీయులకు రాసిన పత్రిక 4:4 at the appointed time, కాలము సంపూర్ణమైనప్పుడు Jesus Christ was sent into this world. యేసుక్రీస్తు ఈ లోకానికి Hebrews పంపించబడ్డారు. chapter 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ 7 అధ్యాయం and 9 also tells us so. 7, 9 ఇలాగని Again in తెలియచేస్తున్నది. Romans chapter 5 and verse 6, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం at తెలియచేస్తున్నది. the appointed time, కాలం at పరిపూర్ణమైనప్పుడు the due time, సరైనటువంటి సమయంలో Jesus died on the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో Again. మరణించాడు. మరలా In Luke chapter 24, లూకా సువార్త 24వ అధ్యాయం verses 7 and 46, 7:46లో the చూస్తే Bible says, బైబిల్ తెలియచేస్తున్నది. Jesus Christ was destined to be in the grave for 3 days and on the third day to come out of the grave. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 రోజులు సమాధిలో ఉంచబడాలి. ఆ తరువాత ఆయన సమాధిని గెలిచి తిరిగి In the లేవాలని same రాయబడింది. way, అలాగునని God has a time for him to come back to this world. మరలా దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక సమయం ఉన్నది. Read Mark chapter 13 and verse 32. మార్కు సువార్త 13వ అధ్యాయం 32 Acts చదివితే chapter 1 and verse 7. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ This వచనంలో time is known only to God, ఈ యొక్క సమయము దేవునికి మాత్రమే not తెలియదు. even to his son Jesus Christ, తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా not even తెలియదు. to the angels of God. దేవదూతలకు కూడా అది He is the తెలియదు. only one who knows that time. ఆ తండ్రికి మాత్రమే సమయము తెలుసు. Sometimes I receive funny letters. ఒకసారి హాస్యాస్పదమైన ఉత్తరాన్ని నేను I పొందుకున్నాను. received a pamphlet in 1988. 1998 సంవత్సరం నాకు ఒక పాంప్లెట్ It said పంపించారు. Jesus Christ is coming back to the world on September 1988. సెప్టెంబర్ 1998 సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారని It రాయబడింది. never happened. అది అలా జరగలేదండి. Another publication. ముద్రించబడిన ప్రచురణ నేను చూశాను. This publication says ఈ ముద్రణ ఏం he is coming చెప్పబడింది? back in October 92. అక్టోబర్ 1992 ఆయన తిరిగి వస్తాడని My చెప్పబడింది. dear brothers and నా sisters, ప్రియమైన సహోదరుల these సహోదరి, are all man's estimations. ఇవన్నీ కూడా మానవుని యొక్క ఊహాతీతములు The మాత్రమే. real time is known only to the Almighty God. సరైన సమయము సర్వశక్తి కలిగిన దేవునికి మాత్రమే He తెలియదు. knows when to send back his son into this world. ఈ లోకానికి తన కుమారుని ఎప్పుడు పంపించాలో కూడా ఆయనకు తెలుసును. Let me give you a good example. మంచి ఉదాహరణ మీకు అనుగ్రహిస్తాను. During the Second World War, రెండవ ప్రపంచ యుద్ధములో when the American army finally marched towards Japan, అమెరికా దళాలు జపాన్కు ముందుగా the వెళుతున్నప్పుడు general of the army, the chief of the army staff went and met President Truman. ఆ సైన్యానికి అధిపతి అయినటువంటి జనరల్ ట్రూమెన్ అన్నారు, He said, sir, ఆయన అన్నారు, అయ్యా we would need 800,000 Americans to lay down their lives to retake Japan. జపాన్ మనం పొందాలంటే 8 లక్షల మంది సైనికులు తన ప్రాణాన్ని పెట్టాలన్నారు. Truman thought for a while. ట్రూమెన్ అన్నారు, ఒక్కసారి ఆయన ఆలోచించారు. He said, it's not necessary. అది అవసరం లేదు. I will send you a little boy. నేను ఒక చిన్న బాబుని I పంపిస్తాను. will send you a little boy. ఓ చిన్న బాబుని నేను The పంపిస్తాను. little boy will make Japan to come on its knees just within 1 second. ఒక్క సెకండ్ లో జపాన్ ఆ లిటిల్ బాబుని పంపిన వెంటనే You know మోకరిస్తాడు. what he meant by the word little boy? లిటిల్ బాయ్ అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా అండి? America has by that time developed the atom bomb. ఆ రోజుల్లో అమెరికా దేశము అణుబాంబులను తయారు చేసినది. Powerful atom bombs were ready.
శక్తివంతమైనటువంటి అణు బాంబులను సిద్ధపరిచి ఉన్నది. But only the president had the authority to release it. అయితే దాన్ని విడుదల చేయడానికి ప్రెసిడెంట్ గారి యొక్క అధికారం మాత్రం కావాలి. And that atom bomb was named as Little Boy. ఆ ఆటం బాంబుకే వారు పేరు పెట్టారు ఈ లిటిల్ బాయ్ అని. And President Truman said, ప్రెసిడెంట్ ట్రూమెన్ గారు అన్నారు, on such and such a date, ఈ ఫలాని తారీఖులలో at this particular moment, ఈ ప్రత్యేకమైన యొక్క సమయంలో I will send the little boy to Japan. ఈ లిటిల్ బాయ్ ని జపాన్ కి పంపిస్తాను. And the planes took the little boy ఆ ప్లేన్ లిటిల్ బాయ్ ని and తీసుకున్నాడు. they threw it in one of the principal cities of Japan. ప్రిన్సిపల్ సిటీలో ఉన్న జపాన్ లో ఒక సిటీ You know what happened? ఏం జరిగిందో తెలుసా? Thousands of people died లక్షలాది మంది చనిపోయారు. and they knelt before this little boy. ఈ లిటిల్ బాయ్ ముందు వారందరూ కూడా మోకరించారు. In the same way, అలాగుననే Lord Jesus Christ is sitting on the right hand of God the Father. తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు God కూర్చుని is ఉన్నాడు. watching the development of the whole situation in the world. ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆయన He వీక్షిస్తూ ఉన్నాడు. knows when to send him. ఎప్పుడు ఆయనను పంపించాలో ఆయనకు It is తెలుసు. time to send back his son into this world. ఈ లోకానికి తన కుమారుని ఏ విధంగా పంపించాలో He will తెలుసు. send not a little boy but a great king, a king of kings. లిటిల్ బాయ్ ని కాదు గాని రాజులకు రాజు అయినటువంటి గొప్ప రాజును Oh, what a పంపించబోతున్నాడు. blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదకరమో ఇది. My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సోదరి, God has a time for everything. ప్రతి దానికి దేవునికి సమయము కలదని మర్చిపోకండి. God has a time for everything for the world. ఈ లోకానికి కావలసినటువంటి సమయము దేవుని యొద్ద ఉన్నది. He surely has a time for you. ఈ రోజు నిశ్చయంగా నీకు కూడా ఒక సమయము కలదు. The day you give your heart to Jesus Christ. ఎప్పుడైతే ప్రభువైన యేసుకు నీ హృదయాన్ని సమర్పించావో, Luke 12:6-7 say, లూకా సువార్త 12:6-7 God తెలియజేస్తుంది. numbers hair. దేవుడు నీ యొక్క తల వెంట్రుకలను లెక్కించి The hair ఉన్నాడు. on your head is even numbered. ఇప్పుడు కూడా నీ తల వెంట్రుకలు It లెక్కించబడి was ఉన్నవి. so important to him. అవి చాలా ప్రాముఖ్యమైనవి The దేవునికి. Bible says బైబిల్ in Psalm తెలియజేస్తుంది 31:15, 31వ కీర్తన 15వ వచనం, our times are in God's hand. మన యొక్క కాలగతులు దేవుని చేతిలో Our ఉన్నాయి. times are in God's hand. మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. No devil can take us out of this world just 1 second earlier than that time appointed by the Almighty God. సర్వశక్తి కలిగినటువంటి దేవుడి ఇచ్చిన కాల పరిమితికి తప్ప సాతానుడు ఏమాత్రం మనం తీసుకొని వెళ్ళలేదు. Before your time, no devil can kill you. నీ సమయము రాకముందే ఏ దయ్యము కూడా మిమ్మును చంపేయలేదు. No cancer can kill you. ఏ క్యాన్సర్ కూడా మిమ్మును చంపలేదు. No disease can take you out of this world. ఏ వ్యాధి కూడా నిన్ను ఈ లోకం నుంచి తీసివేయలేదు. Whatever may happen to you. ఏది జరిగినా సరే, Romans 8:28 say, రోమిలికి రాసిన పత్రిక 8:28 it must తెలియజేస్తుంది, end for your good. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. Everything that happens to a child of God దేవుని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా must end for his good or her good. తనకి లేకపోతే అతనికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. కనుకనే Let us not get worried. కనుక విచారించిన అవసరం Shall లేదు. we sing this chorus? ఈ యొక్క కోరస్ మనం You can పాడుకుందాం. really joyfully clap your hands and sing. దయచేసి మీరు సంతోషంగా చప్పట్లు కొడుతూ ఈ పాట పాడాలని I కోరుతున్నాను. need not ask what time will bring, while to my Savior's hand I cling. A song of trust my soul can sing, for step by step He will lead me. Step by step to the glory land, my Savior guides with a loving hand. I go to dwell with a blood-washed band, and step by step He will lead me. I shall not have to go alone from earth into the realms unknown. My Lord doth ne'er forsake His own, and step by step He will lead me. Step by step to the glory land, my Savior guides with a loving hand. I go to dwell with a blood-washed band, and step by step He will lead me. Step by step to the glory land, my Savior guides with a loving hand. I go to dwell with a blood-washed band, and step by step He will lead me. Don't be worried.
విచారించక Are you ready to be raptured to God? లేదా మీరు దేవునితో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? Examine your heart tonight. మీ హృదయాన్ని పరిశీలించుకోండి. Don't be afraid. భయపడకండి. The Bible says బైబిల్ అంటున్నది in Matthew 18:14, మత్తయి సువార్త 18:34లో it is the will of Jesus Christ to save everybody. ప్రతి ఒక్కొక్కరిని రక్షించడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Tonight, whether you like it or not, ఈ రోజు మీరు I ఇష్టపడకపోయినా am going to compel Jesus Christ to enter your heart. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మీ హృదయంలోనికి పంపించాలని కోరుతూ I ఉన్నాను. want you to be found in heaven when he comes. ఆయన తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు కూడా ఆయనతో కూడా పరలోకంలో ఉండాలని నేను కోరుతూ I am ఉన్నాను. going to pray a quick prayer right now. నేను ఇప్పుడు వెనువెంటనే మీకోసం ప్రార్థన చేస్తాను. Anyone who wants to go to heaven after death, మరణించిన తర్వాత ఎవరైనా పరలోకానికి or వెళ్ళాలనుకుంటే anyone who wants to be able to meet Jesus Christ when he comes back, ఆయన తిరిగి వస్తుండగా ఎంతమంది అయితే ప్రభువైన యేసును this కలుసుకోవాలనుకుంటున్నారో moment may never come back to ఈ you. యొక్క క్షణము మరలా మీకు మీ జీవితంలో రాదు. This sacred moment may never ఈ come back to you. పరిశుద్ధమైనటువంటి సమయం మీకు ఎన్నడూ I లభించకపోవచ్చునేమో. see the Holy Spirit moving ఇప్పుడు everywhere. పరిశుద్ధాత్మ సంచారం నేను ఇక్కడ జరుగుతున్న చూస్తూ ఉన్నాను. I see millions of angels of God surrounding you దేవుని tonight. యొక్క లక్షలాది మంది దూతలు ఇక్కడంతా సంచరిస్తూ ఉన్నారు. Jesus tells me ప్రభువైన యేసు అంటున్నాడు he's going to really transform the lives of many ఈ రోజు tonight. చాలా మంది జీవితాలను ఆయన రూపాంతర పరచబోతున్న సెలవిస్తున్నాడు. Some of you are going to be used in a mighty way. కొంతమంది చాలా శక్తివంతంగా వాడబడబోతున్నారు. Jesus Christ is going to choose his apostles and prophets ఈ tonight. జన సమూహముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులను ప్రవక్తలను లేవనెత్తాలనుకుంటున్నారు. I am the servant of the Most High God. నేను సర్వశక్తి కలిగిన దేవుని సేవకుడను. I speak what Jesus wants me to speak. ప్రభువైన యేసు ఏం మాట్లాడమన్నాడో అదే నేను మాట్లాడుతూ ఉన్నాను. It's an unusual ఈ night, రాత్రి ఓ వ్యత్యాసమైన రాత్రి. unique night. ఇది ప్రత్యేకమైనటువంటి రాత్రి. Check up your heart right ఈ now. రోజు మీ హృదయాన్ని పరీక్షించుకోండి. Am I ready to meet my God? నేను నా దేవుణ్ణి కలుసుకోగలనా? Am I ready to die and meet him in heaven? నేను చనిపోయిన తరువాత ఆయన పరలోకంలో What is కలుసుకోగలనా? going to happen to me? నాకేం సంభవించబోతుంది? Lord, I am a ఓ sinner. దేవా నేను పాపిని. I am a నేను sinner. పాపిని. I am a నేను sinner. పాపిని. I am a criticizing నేను person. చాలా మందిని విమర్శించాను. I criticize everybody in the అందరిని world. కూడా నేను విమర్శించేవాడిని. Forgive నన్ను me. క్షమించండి. Forgive me. నన్ను క్షమించండి. Forgive me. నన్ను క్షమించండి. I want to come to heaven. ఓ నేను పరలోకానికి రావాలి. Forgive నన్ను me. క్షమించండి. Lord, I'm already old. ఓ దేవా నేను వృద్ధుడైపోయాను. Forgive my నా sin. పాపమును క్షమించండి. Forgive my secret నా sin. అంతరంగ పాపములు క్షమించండి. Wash me with your నీ blood. రక్తంతో నన్ను శుద్ధీకరించండి. Wash me, Lord, with your ప్రభువా blood. నీ రక్తంతో నన్ను శుద్ధీకరించండి. Wash me. శుద్ధీకరించండి. Make me clean. నన్ను పరిశుద్ధపరచండి. I want to come to నేను heaven. పరలోకానికి రావాలి. I want to come to నేను heaven. పరలోకంలో చేరుకోవాలి. I want to come to నేను heaven. పరలోకంలోనికి చేరుకోవాలి. When you come back, మీరు తిరిగి వస్తే I want to meet you, నేను Lord. మిమ్మల్ని కలుసుకోవాలి ప్రభువా. I want to meet you, నేను మిమ్మల్ని Lord. కలుసుకోవాలి. I want to meet you, నేను మిమ్మల్ని Lord. కలుసుకోవాలి ప్రభువా. Lord ప్రభువైన Jesus, యేసు save my నా soul. ఆత్మను రక్షించండి. Save my నా soul. ఆత్మను రక్షించండి. Lord, save my ప్రభువా soul. నా ఆత్మను రక్షించండి. Forgive my sin ఈ tonight. రోజు రాత్రి నా పాపములు క్షమించండి. Forgive my sins ఈ tonight. రోజు రాత్రి నా పాపములు Fill క్షమించండి. me with the Holy Spirit tonight. పరిశుద్ధాత్మ చేత నన్ను I శుద్ధీకరించండి. can't live a holy life without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేను. Fill me. నన్ను నింపండి. Fill me. నన్ను నింపండి. Fill me. నన్ను నింపండి ప్రభువా. Lord, make me clean. ప్రభువా నన్ను శుద్ధీకరించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Cry out to God. దేవునికి మొర్ర పెట్టండి. Wherever you may మీరు be. ఎక్కడున్నా సరే Cry out. This moment may never come back to ఈ you. సమయం ఇకపై తిరిగి రాదు మీకు. This opportunity may never come to you. ఇకపై ఈ అవకాశం రాదేమో. Cry out to Jesus Christ. యేసునందు మీరు మొర్ర పెట్టండి. Let him wash you with his blood. ఆయన రక్తంతో మిమ్మల్ని శుద్ధీకరించనివ్వండి. Let him make you clean with his Holy తన Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మిమ్మల్ని శుద్ధీకరిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Cry out for yourself. మీ నిమిత్తం మీరు రోదించండి. Get your soul right with God first. మొదటగా మీ యొక్క ఆత్మను యేసుతో సరి First చేసుకోండి. things first tonight. మొట్టమొదటిగా ఈ రోజు రాత్రి మీ ఆత్మను First సరి things చేసుకోండి. first tonight. గతము గతించిపోవనివ్వండి. First things first. మొట్టమొదటిగా ఆయనను Cry out అంగీకరించండి. to God. దేవుడికి మొర్ర పెట్టండి. Whomsoever you may be. మీరెవరైనా సరే Whomsoever you may be. మీరు ఎవరైనా సరే Cry out for your future. మీ భవిష్యత్తును గురించి రోదించండి. Cry out for your future. మీ భవిష్యత్తును గురించి రోదించండి. God bless me. ప్రభువాను దీవించండి. I must come to heaven. నేను పరలోకానికి రావాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
Let the blood of Jesus Christ cleanse you tonight. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మిమ్మును ఈ రోజు రాత్రి In the last days, అంత్య దినములలో the temple of God will be built in Jerusalem. యెరూషలేమునందు దేవాలయము నిర్మాణం In the చేయబడుతుంది last days, అంత్య దినమున that is a sign for us. అదేనండి మనకు ఒక సూచన. At the same time, అదే సమయంలో we have to build our own life first. మన యొక్క జీవితాలను మనం నిర్మాణం That చేసుకోవాలి. is why God is filling you tonight. ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు. He is building up your own life, personal life right now. వ్యక్తిగతమైన జీవితాన్ని ఇప్పుడే ఆయన నిర్మాణం చేస్తున్నాడు. He is sending the Holy Spirit upon you. అందుకనే పరిశుద్ధాత్మను మీ మీదకి పంపించుచున్నాడు. He is making you clean and holy. పరిశుద్ధంగా ఆయన మిమ్మల్ని ఉంచుచున్నాడు. Let us thank Jesus Christ for a while. ఒక్క నిమిషం ప్రభువైన యేసుకు కృతజ్ఞతలు చెల్లించండి. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, యేసయ్యా Jesus. వందనాలు. Oh, let us put up our hands and say thank you, మీ Lord. చేతులు తట్టి ప్రభువైన యేసుకు కృతజ్ఞతలు చెల్లించండి. Yes, I am sure of going to heaven now. పరలోకానికి వెళ్ళగలిగే నిశ్చయత కలిగి ఉన్నానని చెప్పండి. I am going to heaven, Lord. ప్రభువా నేను పరలోకానికి వెళ్తున్నాను. When I die, I am going to come to నేను you. మరణిస్తే నేను నీ యొద్దకు వస్తాను. Therefore, thank you, కనుక Jesus. మీకు వందనాలు యేసయ్యా. Let us put up our hands and say hallelujah. అందరము చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెబుదాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am going to meet Jesus. యేసుని కలుసుకోబోతున్నాను. I am going to meet Jesus. యేసుని కలుసుకోబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా